అవునవును అసలు మిమ్మల్ని చూసి మీ ఒడ్డు పొడుగు మొత్తం చూసి వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేట్లా మీకు ఓటు వేయలేదు మీ ఎమ్మెల్యేలు కూడా మీకు ఓటు వేయకుండా మా ఎమ్మెల్సీకి ఓటేసి గెలిపించారు అలా గెలిచాం ఇప్పుడు కార్పొరేటర్లో సక్రమంగానే గెలిచాం హైదరాబాద్ రింగ్ రోడ్ లో 10 కోట్లు తర్వాత మంగళగిరిలో ఇంకో 10 కోట్లు ఇస్తే వేశారు చేసుకోండి ఇప్పుడు 82,320 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలిచాం మీ పరిస్థితి ఏంటి ఇప్పుడేమో ఈవీఎంల మీద పడి రిగ్గింగ్ చేసుకుంటే 90,000 కూడా వస్తాయి, లక్ష కూడా వస్తాయి, గుద్దుకుంటే లక్ష 2 లక్షలు మీద పడాను అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఈవీఎంల గురించి పెద్ద చర్చ పెట్టుకుంటే మంచి టాపిక్ వస్తుంది వెంకటరెడ్డి గారు. ఖచ్చితంగా పెడదాం ఈవీఎం గురించి ఇప్పుడు పెడదామా ఇంకొక అరగంట ఎక్స్టెండ్ చేసి మొత్తం మీ బతుకంతా అక్కడే బయటపడింది, మొత్తం మీ బతుకంతా అక్కడే బయటపడింది. అసెంబ్లీకి మాకు ఒక ఓటు వచ్చి పార్లమెంట్ కి 471 ఎట్లా వచ్చినాయో బ్యాటరీ ఛార్జీలు ఎలా పెరిగినాయో ఓకే సార్ ప్లీజ్ 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 రాజుగారు చెప్తా ఇస్తాను సార్ మీకు ఇస్తాను. అరుణ్ గారు రాజుగారు 8:16 అయింది, నేను మీకు ఇచ్చి కూడా మీరు ప్లే చేస్తారా నేను చూపించమంటారా?